మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో ఈ మీటింగ్ జరుగుతోంది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో బహిరంగ సభల ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో 3 బహిరంగ సభలు పెట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ రోజు సమావేశంలో సభ నిర్వహించబోయే ప్రాంతాలు, తేదీలను ఫైనల్ చేసే అవకాశం ఉంది. మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో ఈ మీటింగ్ జరుగుతోంది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో బహిరంగ సభలపై ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో 3 బహిరంగ సభలు పెట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ రోజు సమావేశంలో సభ నిర్వహించబోయే ప్రాంతాలు, తేదీలను ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ లైవ్ లో ఉన్నారు. సతీష్. స్వాతి, ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఉమ్మడి జిల్లాలుగా అయినటువంటి మహబూబ్నగర్, రంగారెడ్డి, అదేవిధంగా నల్గొండ జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రధానంగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ నీటి అలొకేషన్కి ఒప్పుకొని వచ్చింది. అందుకు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీగా ఒప్పుకునేది లేదు. ఆ ప్రాంత రైతులకి న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. అందుకోసమే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా రాష్ట్ర పార్టీకి సంబంధించిన సంయుక్త సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ 3 ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ సభలకు సంబంధించి ఎక్కడెక్కడ ఈ సభలు నిర్వహించాలి, ఎప్పుడు ఈ సభలు నిర్వహించాలన్న దానిపై ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో నిర్ణయం చేసుకోబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే సమావేశం స్టార్ట్ అయిపోయింది. ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటుగా ఈ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చేటటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొంత ప్రాంతం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకోసం ముందుగా ఏదైతే అక్కడ ఒక కార్యక్రమాలు చెప్పుకొని డే ప్లాన్గా అక్కడికి వెళ్ళి రైతుల్ని కలవాలనుకున్నప్పటికీ కూడా బహిరంగ సభల రూపంలో అయితేనే ప్రజల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సభ తేదీలకు సంబంధించి ఎప్పుడు ఉండాలన్న దానిపై కొంత చర్చ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు కూడా 29వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి జనవరి మొదటి వారం వరకు కూడా సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ బహిరంగ సభలు ఉండే విధంగా కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చేటటువంటి పరిగిలో ఈ ఒక సభ పెట్టాలని, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోకి వచ్చేటటువంటి దేవరకొండ లేకుంటే కొండమల్లేపల్లి ప్రాంతంలో మరొక సభతో పాటుగా ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రధానంగా పెట్టేటటువంటి సభ పెద్ద ఎత్తున ఉండాలని చెప్పి భావిస్తున్నారు. ఈ 3 సభలకు బహిరంగ సభలకు కూడా కేసీఆర్ హాజరవబోతున్నారు. తాను హాజరవుతున్నటువంటి ఈ సభలకు సంబంధించి ఎక్కడెక్కడ ఉండాలి అంటే ప్రధానంగా రైతులను ఏ విధంగా అక్కడికి తీసుకురావాలనేటటువంటి అంశం కావచ్చు. ఇది సక్సెస్ కావాలంటే ఏం చేయాలి, ఎవరెవరిని అక్కడ బాధ్యులుగా ఉంచాలనేటటువంటి అన్ని నిర్ణయాలు కూడా ఈరోజు జరిగేటటువంటి సమావేశంలో చర్చిస్తున్నారు. ఖచ్చితంగా అంటే ఈ సంవత్సరంలో ఏప్రిల్లో వరంగల్లో జరిగినటువంటి రజతోత్సవ సభ ఎలా సక్సెస్ అయిందో అదేవిధంగా ఈ బహిరంగ సభను కూడా సక్సెస్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. అప్పటికే ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా అంటే మాజీ మంత్రులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలందరూ కూడా ఒక సమావేశమై ఎక్కడెక్కడ ఈ సభలు పెట్టుకోవాలి, ఎప్పుడు ఈ తేదీ పెట్టుకుంటే బాగుంటుంది అనేటటువంటి అన్ని విషయాలు కూడా లోకల్గా వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు కేసీఆర్తో చెప్పబోతున్నారు. తుది నిర్ణయం కేసీఆర్ ప్రకటించబోతున్నారు. సభలు అసెంబ్లీ సమావేశాల తర్వాత సంక్రాంతి పండుగ కంటే ముందు ఒక సభ నిర్వహించి సంక్రాంతి పండుగ తర్వాత 2 సభలు నిర్వహించాలా, లేకుంటే సంక్రాంతి తర్వాత 3 బహిరంగ సభల్ని నిర్వహించాలా, అయితే ఎంత వ్యవధిలో అంటే ఈ 3 సభలని మొదట ఎక్కడ నిర్వహించాలి, తర్వాత ఏది మరొక చివరి సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపై కూడా తుది నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రైతులకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ పోరుబాట చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ప్రజల దగ్గరికి వెళ్ళడానికి అధినేత కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పినటువంటి దాని ప్రకారం ఈ 2 సంవత్సరాల వరకు కూడా మేము కామ్గా ఉన్నాం, ఈ 2 సంవత్సరాల తర్వాత మేము పోరాటం చేయబోతున్నాం. నిన్నటి వరకు ఒక విధంగా ఉంటుంది, రేపటి నుంచి మరో విధంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తీరు అని కేసీఆర్ ప్రకటించారు. కాబట్టి ఈ బహిరంగ సభల్ని ఎలా నిర్వహించబోతున్నారని పార్టీ శ్రేణులతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి ప్రకటన రాబోతుంది, ఎక్కడ సభలు నిర్వహించబోతున్నారు అనేది ఒక ఉత్కంఠగా మారినటువంటి ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యాచరణ
అంటే గతంలో ఏదైతే ఉద్యమ సమయంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఏకైక నినాదం నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించినటువంటి నినాదంతో తెలంగాణ ఉద్యమ సమయంలో వెళ్ళింది. ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 దఫాలుగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కొంత రూరల్ ప్రాంతంలో దెబ్బతిన్నది కాబట్టి గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయాయని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకోసమే ఈసారి ఖచ్చితంగా ఇటు హైదరాబాద్తో పాటుగా ముఖ్యంగా జిల్లాల్లో తెలంగాణ రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అక్కడ ప్రాంత ప్రజలకు వాళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ సమస్యల కేంద్రంగా పోరాటం చేయాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకోసమే నీళ్ల అలొకేషన్కి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో ఎప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ నీళ్ల అలొకేషన్కి ఒప్పుకొని వచ్చింది. దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్తాం. అందుకోసం ఈ 3 బహిరంగ సభలు కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. 3 బహిరంగ సభల విషయాలను తేదీల్ని కూడా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. స్వాతి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.